హాయ్ నమస్తే, దిస్ ఈజ్ శ్రీ వేద డిఫెన్స్ అకాడమీ, అనకాపల్లి డిస్ట్రిక్ట్, అక్రోడ్. మా వేద డిఫెన్స్ అకాడమీలో ఈ ఇయర్ అగ్నిపథ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ పాస్ అయ్యి ఫిజికల్కి రెడీగా ఉండి ఎక్కడికి వెళ్ళాలి, బెస్ట్ అకాడమీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్తే మనకి రిజల్ట్ వస్తుంది, ఎంత కష్టపడి ఫిజికల్ కంప్లీట్ చేయాలి అంటే ఎగ్జామ్ కంప్లీట్ చేసినందుకు ఫిజికల్ కూడా కంప్లీట్ చేయాలి అంతే మెరిట్ లిస్ట్లో అని అనుకునే అభ్యర్థులు ప్రతి ఒక్కరికి కూడా మా వేద డిఫెన్స్ అకాడమీ నుంచి ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం. ఏంటంటే 1600 మీటర్స్ 1600 మీటర్లు ఎవడైతే నా దగ్గరకు వచ్చి ఫిజికల్ ట్రైనింగ్ తీసుకొని ఫెయిల్ అవుతాడో వాడికి ఫీజు రిటర్న్ ఇచ్చేస్తాను. ఆ ఛాలెంజ్ కూడా మా వేద డిఫెన్స్ అకాడమీకి మేము ఇస్తున్నాం. ఎందుకంటే మాకున్న కాన్ఫిడెంట్ గతంలో మేము పెట్టిన 2 అగ్నిపథ్ రిజల్ట్స్ కూడా మేము 100% రిజల్ట్ ఇవ్వడంలో ఎప్పుడు మేము ముందే ఉంటాం. మా వీడియోస్ మీ వరకు చేరకపోవడం అనేది బ్యాడ్ లక్. ఎందుకంటే ఇంత మంచి వాతావరణం, ఇంత పెద్ద గ్రౌండ్, ఈ గ్రౌండ్ నైట్ మా ఊర్లో నైట్ ఇక్కడ చాలా పెద్ద వర్షం పడింది, అయినప్పటికీ కూడా గ్రౌండ్ చాలా క్లియర్గా ఉంది. ఎక్కడా కూడా చిన్నది కూడా వాటర్ లేదు. వచ్చేది రైనీ సీజన్లో గ్రౌండ్స్ చాలా ఇంపార్టెంట్. మనం 1600 కంప్లీట్ చేయాలి అంటే నీకు షూ, గ్రౌండ్, డైట్, ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఒక మంచి గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుంటావో అప్పుడే నీ ఫిజికల్ అనేది కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? దృష్టి పెట్టుకోండి, మధ్యలో మళ్ళీ పిక్ చేయొద్దు. అర్థమైందా? మీరు మా వేద డిఫెన్స్ అకాడమీకి వచ్చి ఫిజికల్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్? మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న అభ్యర్థులు కూడా చెప్పండి మన వేద డిఫెన్స్ అకాడమీ గురించి. మా వేద డిఫెన్స్ అకాడమీ రిజల్ట్లు గతంలో మేము ఎలా ఇచ్చామనేది కూడా మా యూట్యూబ్ ఛానల్లోని, మా ఇన్స్టా, ప్రతి దాంట్లో కూడా మీరు చూడొచ్చు, గమనించవచ్చు. మీరు అన్నీ సెలెక్ట్ చేసుకొని గమనించుకొని చుట్టుపక్కల అందరినీ అడిగారండి మా ఇన్స్టిట్యూట్కి. ఓకేనా ఫ్రెండ్? మర్చిపోవద్దు. ఈ 10వ తారీఖు లోపు ఎవరైతే అడ్మిషన్ చేసుకుంటారో వాళ్ళకి 10% ఈ మా ఫిజికల్ ఫీజులో తగ్గింపు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్ ఆల్ ఆఫ్ యూ.